హలో వ్యూవర్స్, చాలామంది కపుల్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా టెస్టులు చేయించుకొని వస్తారు. చాలా ఖర్చు పెట్టేసాం మేడం, అన్ని టెస్టులు చేయించేసాము, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఏ ప్రాబ్లం లేదని చెప్తారు, అయినా మాకు ప్రెగ్నెన్సీ రాదు ఎందుకని అని అడుగుతూ ఉంటారు. సో నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఈరోజు మనం చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వీర్యకణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్ అండ్ స్కాన్, ఈ 3 నార్మల్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ 3 సింపుల్ టెస్ట్లు మనం సంతానలేమి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటామండి. అండ్ ఇది చేసినప్పుడు చాలా మందికి, ఇప్పుడు 10 మంది సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళలో 3కి అన్ని టెస్టులు నార్మలే వస్తూ ఉంటుంది. సో ఈ టెస్ట్లన్నీ నార్మల్ ఉండి కూడా మరి ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అని అంటే, ఈ 3 టెస్ట్లలో మనకి కొంతవరకే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు స్కాన్ చేస్తే గర్భసంచి సైజ్, షేప్ ఎలా ఉంది, అండాశయంలో గుడ్ల సంఖ్య బాగానే ఉందా, గర్భసంచిలో పొర బాగానే పెరుగుతుందా, ఇంకేమైనా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా, కణుతులు ఉన్నాయా, ఇంతవరకు మనకి ఐడియా వస్తుంది. ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్ తెరుస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. వీర్య కణాల పరీక్ష చేస్తే కణాల సంఖ్య ఎంత ఉంది, కదలే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం ఎంత ఉంది, ఇది తెలుస్తుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ రావడానికి మనకి ఇంకా ఎన్నో అనుకూలంగా ఉంటే తప్ప అది జరగదు. సో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, ఎగ్లోకి స్పర్మ్ పెనిట్రేట్ చేయగలగాలి, అంటే లోపలికి వెళ్ళగలగాలి, ఫర్టిలైజేషన్ జరగాలి, మంచిగా పిండం తయారవ్వాలి, జనుపరంగా పిండం నార్మల్గా తయారవ్వాలి, ట్యూబ్ ఓపెన్ ఉండడమే కాదు, తెరిసి ఉండడమే కాదు, ట్యూబ్కి కదలిక అనేది ఉండాలి. అంటే అండం పెరిగి విడుదలయ్యే టైంకి ఆ అండంని అది తీసుకోగలగాలి, తయారైన పిండంని మళ్ళీ గర్భసంచిలోకి అది తోసుకోగలగాలి, గర్భసంచి లోపల పొర అనేది అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. సో ఇవన్నీ మనకి జరిగితేనే ప్రెగ్నెన్సీ నిలబడటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ మనం టెస్ట్ చేయడానికి టెస్ట్లు అనేవి ఉండవు. కొన్ని టెస్ట్లు అవైలబుల్ ఉన్నా అవి అందరికీ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూసుకుంటా పోతే, టెస్ట్లన్నీ చేసుకుంటా పోతే ఇంకా టెస్ట్లకే సరిపోతుంది. ఒక్కొక్కసారి అన్ని టెస్టులు చేసిన తర్వాత ట్రీట్మెంట్లో పెద్ద మార్పు వచ్చే అవకాశం కూడా ఉండదు. సో మనం చేసే ఈ బేసిక్ 3 టెస్టులు నార్మల్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఏ ప్రాబ్లం లేదు అని కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనం అవి టెస్ట్ చేయలేకపోతున్నాము. సో డెఫినెట్లీ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్, 1 సంవత్సరం పాటు భార్యాభర్తలు రెగ్యులర్గా కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి 80% ఛాన్స్ ఉంటుంది. 2 ఇయర్స్ హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే 90% ఛాన్స్ ఉంటుంది. సో 2 ఇయర్స్ తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, టెస్ట్లన్నీ నార్మల్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం ఉంది, అది మనం కనిపెట్టలేకపోతున్నామని అర్థం. సో ఇలాంటి కపుల్స్కి ఎవరైనా కూడా మామూలుగా ఫస్ట్ కణాలు ఎక్కించే పద్ధతి అనేది ట్రై చేస్తాం. సో కణాలు ఎక్కించే పద్ధతిలో అండాశయంలో అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలు గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. సో దీనివల్ల మనకి అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా వీర్య కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొద్దిగా పెరుగుతుంది అనే, కానీ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుందని అయితే కాదు. ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా ఎక్కువగా కణాలు అందుబాటులో ఉంటాయి. సో IUI అనే ప్రాసెస్ మనం ఒక కపుల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు యూజువల్లీ ఒక మ్యాక్సిమం 3 టైమ్స్ ట్రై చేస్తామండి. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళమంటాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మేమే కలిపి పిండం తయారు చేసి, తయారైన పిండం పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ బయటపడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే మనకు కనిపిస్తుంది, ఎంబ్రియోస్ సరిగ్గా ఫామ్ అవుతున్నాయా లేదా, మంచి ఎంబ్రియోస్ తయారవుతున్నాయా, సో ఇవన్నీ చూసుకోవచ్చు. ట్యూబ్స్లో ఏదన్నా మనకి ప్రాబ్లం ఉంటే అది మనం బైపాస్ చేయొచ్చు. సో 3 టైమ్స్ IUI ట్రై చేస్తాము, అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే IVF ట్రై చేస్తాము. అండ్ IVFకి ప్రస్తుతానికి ఉన్న అన్ని ప్రొసీజర్స్లో కల్లా IVFకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది. సో అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా వెయిట్ చేస్తాము, మా ఇంట్లో ఎవరికో 10 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందో, 20 ఏళ్ల తర్వాత వచ్చింది, మాకు వస్తుంది అని అనుకుని టైం వేస్ట్ చేస్తే
లేట్ అయ్యే కొద్దీ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గుతాయి, సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో ఒక 2 years మ్యాక్సిమం అండి. మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు న్యాచురల్గా ట్రై చేసి అంటే డెఫినెట్లీ టెస్ట్లన్నీ నార్మల్ ఉన్న ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది మంచిది. థ్యాంక్ యూ.